పాపం ఎట్లయిందంటే ఆఖరికి ప్రజాప్రతినిధుల బిల్లులు సిఫారసులకి మంత్రుల్లో జూపల్లి వీళ్ళందరూ కూడా అంటే అలిగిపోయారు. బిల్లులు మై క్లియర్ చేస్తలేరు, మా నియోజకవర్గాలకు బిల్లులు ఇస్తలేరు, పెండింగ్లో పెడుతున్నారు, మేము సిఫారసు చేసినటువంటి బిల్లులు ఇస్తలేరు అన్న దానికి ఓ మంత్రి జూపల్లి ఎక్కడ క్లియర్ అయినట్టు ఆఖరికి చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. బట్టి విక్రమార్క గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఎవరు బిల్లులు ఎక్కువ చేయాల్సిందో చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. బతులాడుకుంటున్నారు, మీరు ఎందుకు సంతృప్తిగా లేరు, మీరు అసంతృప్తి వ్యక్తం చేయకండి దయచేసి, ఇగో మంత్రులు ఎమ్మెల్యేలు పంపించినటువంటి బిల్లులన్నీ క్లియర్ చేస్తున్నాం, ఆర్థిక పరిస్థితి ఆగమాగం ఉన్నది, వచ్చే తక్కువ ఉన్నది, ఖర్చు ఎక్కువ ఉన్నది, కాబట్టి అర్థం చేసుకోవాలి, ఆలస్యం అవ్వడానికి కారణం ఇదే తప్ప నాకేమీ లేదు, పైసలు ఉంటే ఇవ్వడానికి నాకేమి ఇబ్బంది, ఖర్చు పెట్టడానికి నాకేమి ఇబ్బంది లేదని బట్టి విక్రమార్క గారు ఇవాళ ఏంది అడకత్తర్లో పోకశెక్క అయిపోయాడు. వీళ్ళకు చెప్పలేక అటు ఇయ్యలేక కరిస్తే కప్ప కోపం విడిస్తే పాము కోపం అన్నట్టుగా ఎటు కాకుండా అయిపోయింది. ఎమ్మెల్యేలకు సమాధానం చెప్పుకెళ్ళాడు, అక్కడ ఆర్థిక పరిస్థితి బాగలేదు, ఇంపార్టెంట్ ఉంటాయి, ఉన్నటువంటి చిన్న ముద్దల ఎంతమందికి వంచాలో అర్థం కాని పరిస్థితి. ఎమ్మెల్యేలు మంత్రులు సిఫారసులు చేస్తారు, ఎంతమందికి ఇవ్వాలి, ఒక ఎమ్మెల్యేకి ఇస్తే ఒక ఎమ్మెల్యేకు అలుగుతాడు, మాకు ఇస్తారా మాకు ఇయ్యరా, దళితులు బీసీలు ఎమ్మెల్యేలు అయితే వాళ్ళు వస్తే మాకు ఇయ్యరా అనేటువంటి మాట. మేము లేమా అని చెప్పి మిగిలినటువంటి వాళ్ళు ఇట్లా కొట్లాట్లు అవుతున్నాయి. బట్టి విక్రమార్క దగ్గర పోయి మేము పంపినటువంటి లెటర్లలో డబ్బులు ఇవ్వకపోతే గిట్లనే ఉంటుందా, బీసీ ఎమ్మెల్యేలు అయితే గింత చిన్న చూప, ఎస్సీ ఎమ్మెల్యేలు అయితే గింత చిన్న చూప, ఇట్లాంటి మాటలు వస్తున్నాయి. అక్కడ బిల్లులు క్లియర్ చేయాలంటే ఆయన దగ్గర పైసల్లో పాపం బట్టి విక్రమార్క కూడా ఏం చేయలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే వీళ్ళు సిఫారసు చేసినా కూడా ఏవైతే ప్రాధాన్యత ప్రకారం ఇవ్వాలనో కొన్ని మెడికల్ వాటికో కొన్ని విద్యా వాటికో కొన్ని శాలరీసో ఇవన్నీ ఫస్ట్ ఇచ్చేసిన తర్వాతనే మిగిలిన దాంట్లోనే ఇవ్వాలి. ఇది జరుగుతున్నటువంటి కథ. మొత్తం తెలంగాణలో ఈ పరిస్థితి ఆగమాగం ఉన్నది, ఏం చేయాలో అర్థమవుతలేదు. మళ్ళీ ఇదంతా పోయి ఇంకో 5 ఏళ్ళు మేమే ఉంటామని చెప్పుకోవాలన్నటువంటి పరిస్థితి. ఓ దిక్కు ఆగం ఉన్నది, మనం ప్రజల్లోకి చెప్పలేకపోతున్నాము, ఏం చేయలేకపోతున్నాం. మళ్ళీ ఎన్నికల గురించి మాట్లాడేందుకు ఊర్లలో పోతే తిడుతురు జనాలు. ఆల్రెడీ గ్రూప్ రాజకీయాలు అయిపోయినాయి కాంగ్రెస్లో, పాతోళ్ళు కొత్తోళ్ళు వచ్చినోళ్ళు పోయినోళ్ళు అనేటోళ్ళు. చేరినోళ్ళ దగ్గర ఒక లొల్లి ఉన్నది, చేరని దగ్గర ఒక లొల్లి ఉన్నది. మళ్ళీ 5 ఏళ్ళు మాది అని చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. 5 ఏళ్ళు మీ పరిస్థితి లేదు, ఏ పరిస్థితి లేదు.